సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సో రామచంద్రమూర్తి గారు, ఒకప్పుడు మార్కెట్లు ఒక 200 పాయింట్లు 300 పాయింట్లు పడితే అది చాలా పెద్ద విషయంగా మాట్లాడుకునే వాళ్ళమే. ఆ రోజు బ్లడ్ బాత్ అనో, లేదంటే క్రాష్ అనో, లేదంటే పెద్ద వాల్టాలిటీ అనో, చాలా పెద్ద పెద్ద పదాలు ఉపయోగించి మాట్లాడుకునే వాళ్ళం. ఏది 200 పాయింట్లు 300 పాయింట్లు పడితే. బట్ ఇవాళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మార్కెట్ ఏకంగా ఒకే రోజు 1000 పాయింట్లు పడుతుంది, 1100 పాయింట్లు పడుతుంది, 1400 నుంచి 1500 పాయింట్ల వరకు ఇవాళ మార్కెట్లు పడుతున్నాయి. కాబట్టి మార్కెట్లలో ఇంత పెద్ద మేజర్ ఫాల్ ఉంటున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఏ విధంగా, అంటే వాళ్ళ యొక్క సైకాలజీ, వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి ఏంటి? ఎందుకంటే మార్కెట్లు పడిపోతున్నాయి, మార్కెట్లో నెగిటివ్ రిటర్న్స్ వస్తున్నాయంటే ఆబ్వియస్గా చాలా మంది ఏంటంటే, అరే ఈ మార్కెట్లతో మనకెందుకు వచ్చిన గోల, ఈ న్యూస్ అంతా మనం రోజు ఎక్కడ అర్థం చేసుకుంటాం, దీనికి సంబంధించిన రీసెర్చ్ అంతా మనం ఎక్కడ చేసుకోలేము అనుకుంటారు. కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న ఇన్వెస్టర్స్ కానీ కొత్తగా ఈక్విటీలోకో లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చే ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి అసలు? తప్పకుండా సార్, ఇది ఒక మంచి పాయింట్ అడిగారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటే లాస్ట్ 1 year నుంచి మ్యూచువల్ ఫండ్స్లో నిజంగా చెప్పాలంటే రిటర్న్స్ లేవు. యావరేజ్గా మ్యూచువల్ ఫండ్ 15%, 20% వచ్చే మ్యూచువల్ ఫండ్స్ మేజర్గా ఈ ఇయర్ 24, 25, 26 పెద్ద రిటర్న్స్ రాలేదు. ఎందుకు అలాంటప్పుడు నేను ఎందుకు కంటిన్యూ చేయాలి? ఇప్పుడు రివర్స్లో ఏంటి, గోల్డ్ సిల్వర్ విపరీతమైన రిజల్ట్ ఇచ్చింది. ఇక్కడ అమ్మేసేసి అక్కడ పెట్టచ్చు కదా అని ఒక థాట్ వచ్చింది 1 month బిఫోర్ వరకు. అసలు ఏంటి అసెట్ క్లాసెస్లో ఎందుకు వెయిటింగ్ చేస్తే పేషెన్స్గా ఉండటం వల్ల రిజల్ట్ వస్తుంది అంటానికి కూడా గట్టిగా చెప్పడానికి లేకుండా అయిపోతుంది. సో అసలు ఇలాంటి పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్ అసలు కంటిన్యూ చేయాలా, నిజంగా ఇది వెల్త్ క్రియేట్ అవుతుందా, దీంట్లో మనకి వెల్త్ ఉందా లేదా అనేది చాలా మందికి సహజంగా వస్తుంటాయి. కానీ ఏంటంటే మనం దీనిలో ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే అది అసెట్ క్రియేటరే నిజంగానే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీనిలో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే డిసిప్లిన్. ఇప్పుడు నేను ఒక 10 years మినిమం హోల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ మధ్యలో మార్కెట్ నాయిస్ అనేది మీకు కామను. సో ఇప్పుడు మీకు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఒక 10 years ఇన్వెస్ట్ చేస్తా అన్నప్పుడు అసలు 10 years బ్యాక్ నుంచి ఇప్పటివరకు ఏం జరిగింది మార్కెట్ అనేది ఒకసారి చూడండి. ఎన్ని క్రాష్లు వచ్చాయి, ఎంత గోల్ వచ్చింది, ఎన్ని రకాలుగా మార్కెట్లు డౌన్ అయినాయి, బట్ ఇప్పుడు ఎలా ఉంది. కాబట్టి ఏంటంటే ఒక 10 years ఆర్జన్ తీసుకుంటే మార్కెట్స్ మ్యూచువల్ ఫండ్ అనేవాళ్ళు కనీసం 10 years తీసుకోవాలి. అప్పుడే మీకు ఆ వాల్యూ క్రియేషన్, వెల్త్ అనేది మనకి కనపడుతుంది. అంటే 8 to 10 years అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ సైకిల్, మినిమం సైకిల్. అది లేకుండా మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది కనపడదు. ఎందుకంటే ఎవ్రీ 5 yearsకి ఏమవుతుందంటే, అక్కడ యూఎస్లో ఎలక్షన్స్ వచ్చి గవర్నమెంట్ మారుతుంది, అలాగే ఇండియాలో గవర్నమెంట్ మారుతుంది. వాటి యొక్క ఇంపాక్ట్ వేరే ఉంటాయి. ఇప్పుడు ఉన్న కంపెనీలు రివర్స్ అయ్యే కంపెనీలు అవ్వచ్చు, అవి ఇటు అవ్వచ్చు. కాబట్టి ఏంటంటే ఒక సైకిల్ ఆఫ్ 10 years, 8 to 10 years ఇస్తే 2 terms గవర్నమెంట్స్ మారాలి. ఓకే. సో 2 ఎలక్షన్లు పూర్తయ్యేంత సమయం వరకు మనం వెయిట్ చేయాలి. అది అమెరికా గానే ఉండి భారతదేశం రెండు ఇంటర్ రిలేటెడ్ కాబట్టి ఇది చాలా లాజిక్. చాలా మంది 8 years ఉండమంటూ 10 years ఎందుకని చెప్పరు. ఇది యాక్చువల్ రీజన్. ఎందుకంటే 2 terms మనం చూస్తే గానీ ఒక సైకిల్ అవ్వదు. ఇన్వెస్ట్మెంట్ సైకిల్, ఫైనాన్షియల్ సైకిల్ అవ్వదు. వాటి డెసిషన్స్ మారుతుంటాయి, వాటి యొక్క ఇంపాక్ట్ అవుతుంటాయి. సో అందుకని ఏమవుతుందంటే 10 years ఆర్జిన్ తీసుకుంటే కానీ కరెక్ట్ మనకి వెల్త్ క్రియేషన్ అవ్వదు. కాబట్టి మినిమం ఏదో 1 year పెట్టాను, 2 years పెట్టాను అని అంటే వేస్ట్ అనమాట. సో ఇప్పుడు మీరు చాలామంది మ్యూచువల్ ఫండ్ 2 years, 1 year అలా పెట్టుకొని ఈ మార్కెట్ క్రాష్ అయినప్పుడు తీయటం, దాన్ని ట్రేడింగ్ చేయొద్దు. సో ట్రేడింగ్ చేయండి, కావాలంటే మీరు కొంత డబ్బు పెట్టుకొని ఈక్విటీలో ట్రేడ్ చేసుకోండి, దీని జోలికి వెళ్ళొద్దు. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం 8 to 10 years అనేది మీరు పెట్టుకుంటే మనకి కరెక్ట్ స్టాండ్, అప్పుడు మనకి కరెక్ట్ CAGR వస్తుంది, కాంపౌండ్ ఇండే. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా 10% హైక్ చేసుకోండి. మీరు పెట్టే అమౌంట్కి ఒక 10% హైక్ చేసుకుంటే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది, మనకు తెలియకుండానే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ తీసుకుంటే ఇప్పుడు ఏ ఫండ్స్ పెట్టుకోవాలి, ఎలాంటి ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి
అంటే అది చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి ఏమవుతుంది స్మాల్ అండ్ మైక్రో క్యాప్ చాలా పర్ఫామ్ చేయొచ్చు. ఒక్కోసారి లార్జ్ క్యాప్ మిడ్ చేయొచ్చు. క్యాప్ లార్జ్ మిడ్ క్యాప్ మళ్ళీ అక్కడ పెద్ద కన్ఫ్యూజన్, చాలా కన్ఫ్యూజన్. ఒక్కోసారి డెట్ ఫండ్స్ బాగా డెట్ ఫండ్స్ బాగా పెర్ఫార్మెన్స్ చేస్తాయి. సో ఏది ఇప్పుడు ఇవాళ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ ఏమైంది నెగిటివ్ రిజల్ట్ వచ్చాయి, లార్జ్ క్యాప్ బాగా పాజిటివ్ వచ్చింది. సో ఏది బెటర్ ఏంటంటే అది మ్యూచువల్ ఫండే డైవర్సిఫికేషన్ అయితే మ్యూచువల్ ఫండ్లో కూడా డైవర్సిఫికేషన్ ఇప్పుడు కావాలి. ఇప్పుడు మామూలుగా మ్యూచువల్ ఫండ్ ఏంటి, ఇట్ ఇస్ ఎ డైవర్సిఫికేషన్. అంటే ఒక స్టాక్ మనం కొనలేక బంచ్ ఆఫ్ స్టాక్స్ కొంటాం కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ఎ డైవర్సిఫైడ్. బట్ స్టిల్ మ్యూచువల్ ఫండ్లో కూడా డైవర్సిఫై చేసుకోవాలి. దానిలో అట్లీస్ట్ ఏంటంటే ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మల్టీ అసెట్ లాగా గోల్డ్ సిల్వర్ కూడా దాన్ని యాడ్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు మీకు ఏం చేయాలి, అంతకుముందు ఏం చెప్పేవాళ్ళం, డెట్ ఒక 20%, గోల్డ్ సిల్వర్ మల్టీ అసెట్స్ ఒక 20%, ఒక 20% లార్జ్ క్యాప్, ఒక 20% మిడ్ క్యాప్, ఒక 20 స్మాల్ క్యాప్. ఇలా డైవర్సిఫై చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఏది ఎప్పుడు ఎలా ఓవర్ పర్ఫామ్ చేస్తుందో తెలియట్లా. ఇప్పుడు 10 years ఆర్జిన్లో వెండి ఎంత ఉంటుంది అంటే చాలా ఉంటుంది. మరి వెండిలో మనం లేకపోతే ఎలా? గోల్డ్ ఎంత ఉంటుంది 10 years ఆర్జిన్లో? చాలా ఉంటుంది. సో ఇప్పుడు ఓన్లీ ఈక్విటీస్ పెట్టుకునే కన్నా ఈ 5 ఫ్యాక్టర్స్ డెట్లో కూడా ఉండాలి. డెట్ ఎందుకని, మార్కెట్స్ డౌన్ అయినా కానీ మీకు 10% 12% ఇస్తుంది సిఏజిఆర్ డెట్ ఫండ్స్. సో కాబట్టి ఏంటంటే ఈ 5 కంపల్సరీ ఉండేటట్టు పెట్టుకోండి. అలాంటి ఫండ్స్ మీరు తీసుకోండి. ఏంటంటే డెట్ ఫండ్స్ తీసుకోవాలి, మెటల్స్ గోల్డ్ సిల్వర్ ఉండాలి, ఆ తర్వాత లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. సో ఇప్పుడు మీరు 10,000 కడతానంటే ఈఎంఐ అనుకుంటే వీటన్నిటిలో ఉండేటట్టు కనుక మనం ప్లాన్ చేసుకుంటే ఇక మనం సేఫ్ అలా కూర్చోవచ్చు. మీరు 10 years మంచి రేట్ అయితే వస్తుంది. సో అప్పుడు టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఒక సెక్టర్ డౌన్ అయినా ఇంకో సెక్టర్ మనకి రేజ్ అవుతుంది. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్స్ పడితే గోల్డ్ పెరుగుతూ ఉంటుంది, అటు మీకు కనపడుతూ ఉంటుంది. ఓన్లీ ఇన్వెస్ట్ చేసి ఓన్లీ ఒక సెక్టర్లో చేసిన వాళ్ళు ఎక్కువ దెబ్బతింటున్నారు అనమాట. సో అలా చేసుకుంటే మీకు బాగుంటుంది. నిజంగా చాలా మంచి పాయింట్, చాలా యూనిక్ పాయింట్ చెప్పారు. ఎందుకంటే చాలా మంది ఏదో మార్కెట్లలో వాలటాలిటీ ఉన్నప్పుడు వెంటనే మ్యూచువల్ ఫండ్ అమౌంట్ విత్డ్రాల్ చేసుకుందాం, రిడమ్షన్ చేసేసుకుందాం, లేదంటే ఈక్విటీ మార్కెట్స్లో ఉన్న అమౌంట్ ఎంత కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్తుంటారు. ఇంకొంతమంది 10 year విషయానికి వస్తే ఒక 7 years నుండి ఒక 8 years నుండి. బట్ అది కాదు. బట్ మన ఓవరాల్ పర్సెప్షన్ ఎలా ఉండాలి అంటే అటు అమెరికాలో కానీ ఇటు భారతదేశంలో కానీ ఒక 2 ఎలక్షన్స్ చూడాలి. 2 ఎలక్షన్స్ చూసి అండ్ రెండోసారి మళ్ళా గవర్నమెంట్ ఏది వస్తుంది ఏంటి దాన్ని బట్టి అంటే ఓవరాల్ గా చెప్పాలంటే ఒక 10 years హారిజన్ 10 years ఆర్జిన్ కంపల్సరీ పెట్టుకోవాలి. మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇది మర్చిపోకండి. ఇప్పుడు ఎందుకు అనేది మనకు తెలిస్తే మనం ఉంటాం. చాలా మంది ఏం చెప్తారు, ఈ ఆన్సర్ చెప్పకుండా అదొక అంతే స్టాండర్డ్ రూల్ అంటారు. రూల్ ఇదనమాట. సో 2 గవర్నమెంట్ చూస్తే కానీ వెల్త్ క్రియేట్ అవుతుంది. సూపర్ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. సో మార్కెట్లలో ప్యానిక్ ఉన్నప్పుడు మరి మార్కెట్లను చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళకి చాలా చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు, మంచి సూచనలు సలహాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు.